మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, ప్రొఫెసర్ డాక్టర్ మల్లుపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడతాం. నమస్కారం గురువు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, మే నెల విశేషంగా ముందుగా మేషరాశి వాళ్ళ పరిస్థితి చూద్దాం. ఎలాంటి అదృష్టం ఈ నెల వీళ్ళని వరించబోతుంది? ఓవరాల్గా హైలైట్స్ ఏంటంటారు ఈ నెల వీళ్ళకి? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. మనకి ఈ యొక్క మే నెలలో శుక్రుడు వృషభ రాశిలోకి స్వక్షేత్రంలోకి వస్తున్నాడు. తర్వాత రవి ఏప్రిల్ 14 దాటిన తర్వాత మే 14 వరకు కూడా ఈ యొక్క మేషరాశిలో నుంచి ఉండి ఆ తర్వాత మే 14 తర్వాత వృషభ రాశిలోకి వస్తున్నాడు. ఇక శని వక్రించి మీనరాశిలో ఉండడం, కుజబుధులు ఇద్దరు కూడా ఈ యొక్క మీనరాశిలో ఉన్నారు. రాహు వచ్చేసరికి మనకి కుంభరాశిలో ఉన్నాడు, సింహం రాశిలో కేతు ఉన్నాడు. ఇది గ్రహ స్థితి. దీనివల్ల మనకి మేషరాశి వారికి అందరికీ కూడా ఏలినేట్ శని జరుగుతుంది. ఫస్ట్ పాయింట్. దీనివల్ల ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా లాభ రాహు వల్ల మళ్ళీ తిరిగి ఉద్యోగాలు పొందడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల ముఖ్యంగా విదేశాల్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవనివ్వండి, వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి పొజిషన్స్ తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే జెనిటల్ ఆర్గన్స్, నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయి. మేషరాశి వారికి ఏలినాటి శని కాబట్టి యాక్సిడెంట్లు అవ్వడానికి కూడా అవకాశాలు అధికంగా ఉన్నాయి. అందువల్ల వీళ్ళు అనవసరమైనటువంటి ప్రయాణాలు ఎంతో అత్యవసరం ఉంటే తప్ప చేయకూడదు. నెక్స్ట్, వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి ల్యాండ్స్ ఏమైతే ఉన్నాయో మే ఎండింగ్కి వచ్చేసరికి ఈ కుజుడు స్వక్షేత్రగతుడు అవుతున్నాడు కాబట్టి మేషరాశిలోకి వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి స్థలాల రేట్లు పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ఎవరైతే పెట్రోకెమికల్స్ అండ్ కెమికల్స్, ఫెర్టిలైజర్స్ ఇలాంటి వాటిల్లో ఉద్యోగాలు చేస్తున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలు రన్ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళకి కొత్తగా ప్రాజెక్ట్స్ కూడా రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. ఇక సింహరాశిలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన పిల్లలకి ఆకస్మిక వ్యాధులు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇటువంటి వ్యాధుల నుంచి వీళ్ళు నివారించుకునేటటువంటి దిశగా వీళ్ళు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అనే జాగ్రత్తలు, అంటే ఫుడ్ పాయిజన్ అవడానికి అవకాశాలు ఉన్నాయనుకో, బర్గర్లు, పిజ్జాలు ఇలాంటివి తినడం మానేసేయాలి. అలా ఫుడ్ పాయిజన్ అనేటటువంటిది అవడానికి అవకాశాలు ఉన్నాయి. దీర్ఘకాలిక వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే కోర్టు సమస్యలు అవి నడుస్తూ ఉంటాయి మేషరాశి వారికి. ఈ యొక్క రాశిలో కోర్టుకి ఇంకా తీర్పులు అనేటటువంటివి ఇంకా రావు. అవతల వాళ్ళు కౌంటర్లు వేయడము ఇలాంటివన్నీ కూడా చేయరనమాట. ఇక మహిళల దగ్గరికి వచ్చేసరికి మహిళలు కొంతమంది మోసపోవడానికి అధిక అవకాశాలు ఉన్నాయి. బంగారము తాకట్టు పెట్టి వీళ్ళు కొన్ని ఇళ్ళు కొనడమనో లేకపోతే అప్పులు తెచ్చుకోవడం అనేటటువంటివి ఉంటాయి. అవే మళ్ళీ తిరిగి తీసుకోవడము, మళ్ళీ తనఖా పెట్టడము, ఇలా పెట్టుబడులు ఒక 2 లక్షల రూపాయలు తీసుకున్నటువంటి వాళ్ళు బంగారం తనఖా పెట్టి ఈ యొక్క 2 సంవత్సరాలు లేదా ఈ యొక్క సంవత్సర కాలంలోనే ఈ యొక్క రేట్లు అనేటటువంటివి 12 లక్షల రూపాయల దాకా తీసుకొని అధిక డబ్బులు తీసుకున్నారు. అంటే అటువంటి వాళ్ళు ఈ నెలలో తీర్చేయడానికి అవకాశాలు ఉంటాయి. బంగారం మీద పెట్టినటువంటి డబ్బు వీళ్ళు తీర్చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే బంగారము కోల్పోవడానికి కూడా మనకి బంగారం బయట వేసుకొని అలంకారం చేసుకుని వెళ్తారు చిన్నపిల్లలు. మేషరాశిలో ఉన్నటువంటి వాళ్ళు బంగారం రింగులు పోగొట్టుకోవడము లేదా దొంగతనాలకు గురవడము ఇలా జరుగుతాయి అన్నమాట. రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు బ్రహ్మాండమైనటువంటి పంట పండిస్తారు. కమర్షియల్ క్రాప్స్ ఇవన్నీ కూడా టమాటాలు, మిర్చి, ఉల్లిపాయల మీద బాగా సంపాదించడం అనేటటువంటివి జరుగుతాయి. డ్రిప్ ఇరిగేషన్ అనేటటువంటిది సక్సెస్ అవుతుంది. ఈ యొక్క మే నెలలో మనకి పరాభవనామ సంవత్సరం కాబట్టి మనకి చక్కగా ఈ యొక్క వర్షాలు కూడా అధికంగా మనకి పండుతాయి అన్నమాట. అంటే ఇవన్నీ కూడా గోచార రీత్యా మనకి జరిగేటటువంటి ఫలితాలు మనం చెప్తున్నాం.
ఇక వ్యక్తిగత జాతకాలలో వీళ్ళకి దెయ్యాలు పట్టుకుంటాయా, లేకపోతే భూతప్రేత పిశాచాలు పట్టుకుంటాయా, ప్రమోషన్స్ వస్తాయా, రకరకాల సమస్యలు ఒక్కొక్కరికి. పెళ్ళిళ్ళు ఎప్పుడవుతాయి, వివాహాలకు అసలు మ్యారేజ్ పెళ్ళి చూపులకు వెళ్తారా, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా మనం తెలుసుకోవడం కోసం వాళ్ళు తెలుసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళ కనుక మన దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని మనకి వాళ్ళ పర్సనల్ చార్ట్ని మనం చూసి చెప్పొచ్చు. శత్రువుల పరిస్థితి ఏంటి గురుగారు? ఎవరి వల్ల ఎక్కువగా వీళ్ళు నష్టపోతున్నారు ప్రస్తుతానికి? ఇప్పుడు ఈ యొక్క మేషరాశి వారికి అందరికీ కూడా ప్రభుత్వం సంబంధమైనటువంటి వ్యవహారాల్లో వీళ్ళు కొంత స్ట్రిక్ట్గా ఉండడం వల్ల కొంతమంది శత్రువులు ఏర్పడడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే వీళ్ళంతా కూడా మాటలు చక్కగా ఉన్నట్టుగా చెప్తారు. ఈ యొక్క వాళ్ళ అధికారి ఆర్డర్ వేస్తే చేసేయడమే తప్ప వీళ్ళకి కొత్తగా ఏమి ఉండదు అనమాట ఆలోచనలు. కాబట్టి స్త్రీల వల్ల కొన్ని సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఎవరికైతే అక్రమ సంబంధాలు ఉంటాయో అటువంటి వాళ్ళు వెంటనే వదిలేసుకోవాలి. అలా కనుక కాకుండా ఉన్నటువంటి వీళ్ళకి గొడవలయ్యి ఆ స్త్రీలతో వీరు పోలీస్ స్టేషన్లో, కోర్టులో, సమాజంలో బయటకు వచ్చి పరువులు పోగొట్టుకోవడాలు ఇలాంటివన్నీ కూడా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్త్రీ ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారికి శత్రువు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా స్త్రీ మేషరాశి వారికి ఎలాంటి స్త్రీ దొరుకుతుందంటే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం తథ్యం, అండ్ ఈ యొక్క స్త్రీ గవర్నమెంట్కి ఏడ్చడం తథ్యం. అంటే మొత్తం మేషరాశి వాళ్ళు అందరినీ ఇచ్చేస్తుందా అంటే అందరినీ కాదు. వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఎవరైతే శుక్రుడు వల్ల దెబ్బ తినాలి, అందువల్ల రవి శుక్రులు ఇద్దరు కూడా ఇప్పుడు వృషభ రాశిలోకి వచ్చారు. దానివల్ల ఇలా జరగడానికి అవకాశం ఉందన్నమాట. ప్రస్తుతం వివాహాల పరిస్థితి ఏంటి గురుగారు? ఎప్పుడు అనుకూలంగానే ఉందంటారు వీళ్ళకి? గురుడు మిథున రాశిలోనే ఉన్నాడు ఇంకాను ఈ నెలంతా కూడా, మే నెల. కాబట్టి వివాహాలు అనేటటువంటివి అవ్వవు. అలాగే వివాహాలకు వెళ్ళినటువంటి వాళ్ళకు కూడా అమ్మాయి నచ్చినా సరే బయటకు వచ్చేసరికి వాళ్ళు ఏమడుగుతారంటే వాళ్ళ అమ్మగారు ఫోన్ చేయడం, పెళ్ళికొడుకు తల్లి, అరే పిన్ని ఫోన్ చేసిందిరా, వేరే మ్యాచ్ ఉంది, ఇంకా నీకు ఎక్కువ కట్నం ఇస్తారు, లేదా సింగపూర్ మ్యాచ్ వస్తుంది అని చెప్పడం. వీడు ఈ అమ్మాయికి అప్పుడు దాకా ఓకే చెప్పేసినంత పని చేసినాడు, బయటకు వచ్చి వాళ్ళ అమ్మ ఫోన్కి ఇటు వదిలేయడం, అటు వాళ్ళ పిన్ని తీసుకొస్తానన్నా ఆమె తీసుకురాకపోవడం, రెండో పోవడం, ఇలా జరుగుతాయి. అందువలన వివాహాలు అనేటటువంటివి జరగవు ఈ నెలలో. అలాగే సంతానము మే నెలలో కాస్త తక్కువ మందికి పుట్టడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయన్నమాట. పెళ్లి చూపులకు వెళ్తారు. స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి గురుగారు? విదేశీ ప్రయత్నాలు చేయొచ్చు అంటారా ప్రస్తుతానికి? విదేశీ ప్రయత్నాలు స్టూడెంట్స్ అంత అనుకూలించవు మేషరాశి వారికి, ఎల్నెట్స్ అని. కాబట్టి అయితే కొంతమంది 1%, 100% వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అలాగని చెప్పేసి మనం ప్రయత్నాలు ఆపకూడదు కదా, ప్రయత్నాలు చేసుకోవాలి. అలాగే విదేశాల్లో ఉద్యోగం రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేయాలి. ఈ రకంగా ఫారెన్ విద్యార్థులు కొంతమంది వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు ప్రస్తుత కాలం వీళ్ళు? వీళ్ళంతా కూడా ఎర్ర చొక్కా లేదా ఎర్ర చీర కట్టుకోవాలి. మంగళవారం నాడు చక్కగా మనకి ఈ యొక్క చిన్నమస్తా అమ్మవారి యొక్క పూజ చేసుకోవడము, అష్టోత్తరం చదువుకోవడం, మంత్ర జపం చేసుకోవడము, ఇది ఫస్ట్ చేయాలి. అలాగే మనకి దానిమ్మకాయ ఎర్ర పండుల్ని నివేదన అనేటటువంటిది చిన్నమస్తా అమ్మవారికి చేయాలి. అలాగే జమ్మి చెట్టుకి నీళ్లు పోసి జమ్మి చెట్టు చుట్టూ ఓం చిన్నమస్తాయై నమః అంటూ ప్రదక్షిణాలు చేసుకోవాలి. అదేవిధంగా వీళ్ళు గుగ్గులు నైవేద్యంగా ఉండి ఈ అమ్మవారికి నివేదన చూసినట్లయితే ఈ యొక్క కుజ గ్రహం యొక్క దోషాలు పోవడమే కాకుండా గురువుకి మనకి శనగలు అనమాట, జ్ఞానం పెరిగి గురుదోషం పోయి చక్కగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు గురు. ధన్యవాదాలు.